భారతదేశం అపారమైన సంపద కలిగిన దేశం. అందుకే దీనిని గతంలో బంగారు పక్షి అని పిలిచేవారు. కానీ ఏళ్ల తరబడి పరాయి పాలనలో ఉండటం వలన మన దేశ సంపద ఎక్కువ భాగం దోపిడీకి గురైందని చెబుతారు. అయినప్పటికీ భారతదేశం ఇప్పటికీ బలమైన దేశంగానే ఉంది. దేశంలో చాలా ప్రాంతాల్లో నిధి నిక్షేపాలు దాగి ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అవన్నీ నేటికి అంతు చిక్కని రహస్యంగానే ఉన్నాయని చెబుతున్నారు. అలాంటి నిధి ఉన్న ప్రాంతం బీహార్లో కూడా ఉంది. బీహార్లోని రాజ్గిర్లో ఉన్న సోన్ భండార్ గుహలో వేల సంవత్సరాల నాటి స్వర్ణ భాండాగారం దాగి ఉందని చెబుతున్నారు. ఈ నిధి మగధ చక్రవర్తి బింబిసారుడికి చెందిందని పురాణాలు చెబుతున్నాయి. దీనిని బ్రిటిష్ వారు కూడా గుర్తించలేకపోయారంట. దీని గురించి తెలియాలి అంటే ఈ వీడియో మొత్తం చూడండి. రాజ్గిరి చరిత్ర చాలా పురాతనమైంది. సోన్ భండార్ గుహలో ఉన్న నిధి మగధ చక్రవర్తి బింబిసారుడికి చెందిందని, అతడు తన భార్య సలహా మేరకు బంగారాన్ని అక్కడ గృహలో దాచిపెట్టాడని చరిత్రకారులు చెబుతున్నారు. బింబిసారుడికి బంగారం ఆభరణాలంటే చాలా ఇష్టం. అతని కుమారుడు అజాతశత్రువు అతన్ని బంధించినప్పుడు అతని భార్య ఈ గుహలో నిధినంతా దాచిపెట్టారంట. అది నేటికి రహస్యంగానే ఉందని చెబుతారు. ఈ గుహ రహస్యం బింబిసారుడికి మాత్రమే తెలుసు. ఆ గుహ లోపల ఒక చిన్న గది ఉందని, అందులో సైనికులు నివసించేవారని చెబుతారు. ఆ గది వెనుక భాగంలో బింబిసారుడు దాచిన నిధి గది ఉంది అంట. అది నేటికి ఒక భారీ బండరాయితో మూసివేయబడి ఉందంట. ఆ రాయిపై శంఖలిపిలో ఏదో రాసి ఉంది. దాన్ని చదవగలిగిన వాడు మాత్రమే ఆ నిధిని చేరుకోగలడని నమ్ముతారు. కానీ ఇప్పటి వరకు ఎవరూ ఇందులో విజయం సాధించలేదు. బ్రిటిష్ వారు ఫిరంగులతో గుహను పేల్చివేయడానికి ప్రయత్నించారు, కానీ గుహలోనికి వెళ్ళలేకపోయారు. నేటికి గుహపై ఫిరంగి గుర్తులు ఉన్నాయని అక్కడికి వెళ్ళిన వారు చెబుతున్నారు. సోన్ భండార్కు సంబంధించి మహాభారతం కాలం నాటి కథలు కూడా ఉన్నాయి. వాయు పురాణంలో కూడా జరాసంధుడు ఇక్కడ నిధిని దాచిపెట్టాడని పేర్కొన్నారు. జరాసంధుని వధ అనంతరం అతని సంపదనంతా అక్కడి గృహలోనే దాచిపెట్టారని చెబుతారు. నేటి వరకు ఎవ్వరూ ఈ నిధిని చేరుకోలేకపోయారు. ఈ గుహకు సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉండడంతో రాజ్గిర్కు వచ్చే ప్రజలు, పర్యాటకులు ఖచ్చితంగా ఈ మర్మమైన గుహను సందర్శిస్తూ ఉంటారు.